ఈ రోజు తెలంగాణలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్య రాజకీయ పరిపాలనా విశేషాలు, రైతు సమస్యలపై ప్రతిపక్షాల దాడి, రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, కొనుగోలు ఆలస్యమవుతున్నాయని ఆరోపించారు. రైతు గోసా బీజేపీ భరోసా యాత్రలో బీజేపీ నేతలు రైతులతో మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో అవకతవకలు జరుగుతున్నాయని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. అర్హులైన పేదలకు ఇల్లు ఇవ్వకుండా రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. కేటీ రామారావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. వ్యవసాయ మోటార్లకు ప్రీపెయిడ్ మీటర్లు పెట్టడం ద్వారా ఉచిత విద్యుత్తును తగ్గించే ప్రయత్నం జరుగుతోందని ఆయన అన్నారు. ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ సంస్థలకు అప్పగించే కుట్ర చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం మార్చి నుంచి ప్రారంభించిన 100 రోజుల ప్రత్యేక కార్యాచరణ కార్యక్రమం కొనసాగుతోంది. గ్రామ స్థాయిలో సంక్షేమ పథకాల అమలు, పరిపాలన వేగవంతము, ఎన్నికల హామీల అమలుపై అధికారులు దృష్టి పెట్టాలని ఆదేశాలు ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం 2034 వరకు తెలంగాణలో అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. రైతు రుణమాఫీ, ఉచిత బస్సు, 200 యూనిట్ల ఉచిత కరెంటు, 500 రూపాయలకే గ్యాస్ వంటి పథకాలను అమలు చేస్తున్నామని వాటి గురించి ప్రస్తావిస్తూ తమ ప్రభుత్వం అభివృద్ధి దృష్టిపై పెడుతుందని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కుల గణన విధానాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా పరిశీలిస్తుందని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. తెలంగాణ మోడల్కు జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుందని పార్టీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. సో మొత్తంగా చూస్తే రైతు సమస్యలు, విద్యుత్ మీటర్ల వివాదం, ఇందిరమ్మ ఇల్లు పథకం, సంక్షేమ హామీల అమలు, ప్రతిపక్షాల విమర్శలు ఇవే ప్రస్తుత తెలంగాణకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రధాన చర్చనీయాంశాలుగా ఉన్నాయి. ఈ వీడియోపై మీ అమూల్యమైన కామెంట్ని ఇన్బాక్స్లో సెండ్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.